నమస్తే, వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. నగరంలోని 10వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్పై ఆ వార్డు వైసీపీ కార్పొరేటర్ యూనిస్తో పాటు ఆయన అనుచరులు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకులు మహబూబ్ ఖాన్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నగరంకు చెందిన 10వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్పై ఆ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ యూనిస్తో పాటు ఆయన అనుచరులు దాడి చేయడంతో మహబూబ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నగరంలోని వన్ టౌన్లో ఉన్న బనగాన్పల్లి హోటల్ నుండి తన ఇంటిలో పనిచేసే పని మనిషితో కలిసి వెళ్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మహబూబ్ ఖాన్ను చికిత్స నిమిత్తం ఆయన మిత్రులు, బంధువులు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహబూబ్ ఖాన్కు వైద్యులు తక్షణ వైద్య సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ 10వ వార్డుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ యూనస్తో పాటు ఆయన అనుచరులు జావేద్ మరో ముగ్గురు కలిసి తనపై ఉన్నపలంగా కత్తులు, ఇనుప రాడ్లతో ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడ్డారని చెప్పారు. కేవలం తన వార్డు పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నందున వారు ఓర్వలేక తనపై దాడికి పాల్పడడంతో పాటు తన వెంట ఉన్న తన ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా కొట్టారని వివరించారు. తనపై జరిగిన దాడికి సంబంధించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మహబూబ్ ఖాన్ తెలియజేశారు. కాగా టీడీపీ మైనారిటీ నేత మహబూబ్ ఖాన్పై జరిగిన దాడిని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులతో పాటు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహబూబ్ ఖాన్పై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ యూనిస్తో పాటు ఆయన అనుచరులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అసలు ఏమంటే ఈరోజు నా పేరు మహబూబ్ ఖాన్ అండి. నేను 10th వార్డు ఎక్కడైతే మేము నిలబడినామో ఆ వార్డు ఇన్ఛార్జ్ని. కొత్తగా నాకు ఈ వార్డు ఇన్ఛార్జ్ చేస్తున్నారు. గత 20 ఏళ్ళుగా ఈ వార్డులో ఒకటే కార్పొరేటర్గా కొనసాగిస్తున్నారు. రాజ్యం లెక్క చేస్తున్నారు. 4000 బోగస్ ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అవన్నీ తీస్తూ నేను మా బూత్లో ఒక పాప పనిచేస్తుంది, సనా ఈ పాప పేరు. ఈ పాప నేను కలిసి ఈ వార్డులో పనిచేస్తున్నాం. సుపరిపాలన సంవత్సరంలో ఏం వర్కులు చేస్తాము, ఇంకా ఏం పని ఉంది అని ప్రతిరోజు తిరిగి పనిచేస్తున్నాము. సో దానికి రెగ్యులర్గా మాకి ఆ పాపకి టార్చర్ పెడుతున్నారు. ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడము, అది చేయడం, ఇది చేయడం, ఇండైరెక్ట్గా మనకి ప్రొవోక్ చేస్తున్నారు. సో నిన్న రాత్రి నేను పని అయిపోగొట్టుకొని పాప పోతున్నాము లాల్ మస్జిద్ కాడి నుంచి, బైగన్పల్లి హోటల్ కాడి నుంచి పోతుంటే ఇక్కడ గూండాలైన మాజీ కార్పొరేటర్ కొడుకు యూనూసు, తర్వాత రౌడీ షీటర్ గోరా జావేద్ అతని పేరు, వాళ్ళిద్దరు కలిసి ఆడ ట్రాఫిక్ జామ్ అయితే ఆగినాను నేను. ఇద్దరి వాళ్ళతో సహా ఒక 4 ఉన్నారు. ముక్కుముడిగా దాడి చేస్తారు. ఆడిపిల్లకు కూడా చూడకుండా రాడ్లతో, కత్తులతో దాడి చేస్తాడు నా పైన. అక్కడనే నేను స్పృహ కోల్పోయాను. ఇది జరిగిన విషయము. దాని తర్వాత ఈరోజు నేను హాస్పిటల్ పోయినాను, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాను. హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది, స్టిచెస్ పడినాయి, చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ పాపకి కింద దబ్బేస్తున్నారు, ఆ పాపకి ఏం కాలేదు. సో నేను ఇంటికి పోయి నా ప్రాబ్లమ్స్లో నేను ఉన్నాను. ఈరోజు ఆఫ్టర్నూను మా మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా ఏరియాకి. యాక్చువల్గా ఆయన లోకల్ కాదు, పత్తికొండ. ఆయనకి తెలుసుంటుంది ఆయన పేరు మీకు, పత్తికొండ మోహన్ రెడ్డి అంటారు ఆయనకి. కర్నూలు ఏం కాదు ఆయనది. ఆయన మా కర్నూలుకి వచ్చి, నా ఏరియాకి వచ్చి, అంటే మన ఏరియాకి మేము పుట్టి పెరిగిన గడ్డకు వచ్చి మా వాళ్ళవి ఆఫీస్ ధ్వంసం చేస్తున్నారు, అవి ధ్వంసం చేస్తున్నాము, మేము ఆఫీస్ ధ్వంసం చేస్తారంట. వాళ్ళు కొట్టినారు, నాకు కొట్టినారు, ఒక ఆడిపడుచుకు కూడా చూడకుండా కొట్టినారు. ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లాంటిదే దాడి జరిగింది. నాకు ఆడ వీడియో కూడా ఉంది ఆన్ దట్ టైంది కూడా. ఆయన పెద్ద మనిషి అయి ఉండి ఆయన కాడనే ఉంటే ఇంతకుముందు ఆయన మాకు వదిలేసి వైసీపీలోకి పోయినాడు. మేము ఆయనకేం వదలలే. ఆయన వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి, సాయిబులకి, వేరే కులాలకి చిచ్చు పెట్టాలనే ఒక ప్రయత్నం లెక్క మా మినిస్టర్ గారు పేరు చెడగొట్టాలని, ఆయన ఇండస్ట్రీలు తేవాలని, ఆయన ఏమో రాత్రులు పగలు కష్టపడుతున్నాడు, కార్యకర్తలకు రాత్రి వరకు కష్టపడిస్తున్నాడు. ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఆయనకేం తీరిక లేదు.
ఇవన్నీ చిల్లర గొలవడాలు చేయనీకా, అది చేయనీకా, వాళ్ళకి వీళ్ళకి గెలకనికా. ఇప్పుడున్న బేకార్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ వాళ్ళకేం పని లేదు, ఆయనకి ఏం పని లేదు. ఎక్కడ పెళ్ళి ఉన్నా, ఎక్కడ శవం ఉన్నా, ఎక్కడ కత్లా అంటారు చూడండి, కత్లా ఉన్నా, తండికులున్నా ఆడ పోవడము, వేరే వాళ్ళ గురించి నిందలేయడం, దాని తప్ప ఆయనకి వేరేది ఏమి కాకుంది. ఎందుకంటే ఎట్టా ఆయనది జరగకుంది కాబట్టి ఏదో ఒక టైప్లో మా మినిస్టర్ గారి పైన బురద జల్లాలని ఆ ఆలోచనతో పోతున్నాడు. ఈ చర్య ఆయన మానుకుంటే బాగుంటుంది. ఇట్లాంటివి చర్యలు ఆయన మానుకుంటే ఆయనకి మేము చేతులెట్టి పాదాభివందనం చేస్తున్నాము. మాకి భయపడిచ్చి పత్తికొండ ఫ్యాక్షను, ఆర్లగడ్డ ఫ్యాక్షను, ఏదో మేము ఫ్యాక్షన్ చేసి వచ్చినామంటే మేము కూడా ఏం చేతులు కట్టుకొని ఊరుకో కూర్చోలేము. మాకు కూడా యాసిరిగి వచ్చింది. ఫ్యాక్షన్ చేసేది మేము కాదయ్యా, ఫ్యాక్షన్ చేసేది మీరు చేసి వచ్చినారు ఫ్యాక్షను. ఆడ చేసింది కాక ఈడ చేయాలని వచ్చినారు. ఇప్పుడు ఈడ హిందూ ముస్లింలు కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని, బీజేపీ పార్టీ మంచిది కాదు, ఇది టీడీపీ పార్టీ మంచిది కాదు, ఈ పార్టీలన్నీ కలిసి ఉన్నాయి, ఇవి సాహెబ్లకు ఏమో హాని చేస్తాయి, మా మసీద్లు పొలగొట్టేస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారని హేళన చేయడము, ప్రతి ఒక్కరికి ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేయడం అన్నమాట. కులాలకి మతాల మధ్యలో ప్రొవోక్ పెట్టడము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పనేం లేదు, మనిషికి పని ఉంటే ఇట్లాంటి దాంట్లో రాడు. రౌడీ షీటర్లు ఎవడైతే యూనుస్ ఉన్నాడో, కిడ్నాప్ కేసు ఉంది అతని పైన, ఎవడైతే జావీద్ అనేతోడు గోరా జావీద్ అనేతోడు ఉన్నాడో 10th వార్డులో వాడంటే ఒక భయాందోళన జనాలకి. బయటికి రాడు ఓటర్లు. వాళ్ళ ఫాదర్ ఆల్కలీస్లో పనిచేసే బ్రతికినాడు. ఎవరు గోరా జావీద్ వాళ్ళ ఫాదరు ఇక్కడనే బ్రతికినాడు, టీజీ సార్ కాడనే బ్రతికినాడు, బ్రతికివానికి సాగినాడు. వాడు మా మీద దాడి చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయము మీరే చెప్పాలా మీడియా సోదరులారా. నా తప్పు ఉంటే నేనేమైనా చేసింటే వాళ్ళకి ఏమైనా రుజువులుంటే నాకు చూపెట్టండి. మా మసీద్లు పనులు మా పనులు మాకు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క ప్రజలు, కర్నూలు ప్రజలు ఐకమత్యంగా సహకరిస్తున్నారు. అది ఓర్చుకోలేకపోకుండా ఇదే సంవత్సరం పోయిన సంవత్సరము దోమలు కర్నూలులో విచ్చలవిడిగా ఉండే, ఒక్క దోమ లేదు. డ్రైనేజ్ క్లీనింగ్ ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పాలన అట్టుంది, రాజు అట్టున్నాడు. ఇక్కడున్న మినిస్టర్ ఆ లెవెల్లో పనిచేస్తున్నాడు. మీకు పని చేయనిగా చేత కాలే, మీకు చిచ్చు పెట్టనిగా చేత కావడం తప్ప పని చేయనిగా చేత కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరేమో పత్తికొండ రాజకీయాలు, రౌడీజాలు, ఫ్యాక్షనిజంతో నాకేమైనా భయపడిస్తారంటే ఎవడు భయపడే తోడే లేడు. టీడీపీతోనే ఉంటాము. ఉన్న ప్రాణం ఉన్నంత వరకు టీజీ భరత్తోనే ఉంటా. ఫ్యామిలీలో కుటుంబాలలో చిచ్చు పెట్టడము, అరే నీ మనుషులు చూసుకోయా. జంబి చెట్టు కాడ పెద్ద పెద్ద తలవార్లు తీసుకుని డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళు, రౌడీ షీటర్లు. కావాలంటే వీడియోస్ ఇస్తా మీడియా సోదరులకి. పెద్ద పెద్ద తలవార్లు తీసుకుని డ్యాన్సులు చేస్తున్నారు. నువ్వు ముందరున్నావు. దానికి చూడయా, లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు చెప్పాలనా? నువ్వు చెడగొట్టకుండే చాలు కర్నూలు ఐకమత్యానికి. సో నాతో ఏమైనా తప్పు జరిగింటే సారీ. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ मच। हमारे महबूब खान साहब क्या है, अच्छे इंसान हैं अल्हम्दुलिल्लाह। वो कई जिम्मेदारियों को क्या है ठुकरा कर छोड़कर मस्जिद की जिम्मेदारी लेकर क्या है अल्हम्दुलिल्लाह मस्जिद का काम करा रहे हैं। और साथ ही साथ क्या है इबादत का एक काम करते हुए इंसानियत का काम क्या है कर रहे थे। उनके ऊपर क्या है बहुत बड़ा बहतान क्या है लगा कर, यानी ऑफिस क्या है तोड़ दिए हैं वैसे भी की बोलकर, ऐसे क्या है बदनामगी के नाम और अल्फाज क्या है जताते हैं लोग। और जो माजी एमएलए जो थे यानी एसपी मोहन रेड्डी साहब, वो भी आकर क्या है बहुत बड़ा बहतान लगाए हैं और ये डरा रहे हैं कि वो इनके ऊपर क्या है सख्त से सख्त कार्रवाई की जाएगी और एक्शन लिया जाएगा। अरे ये एक आदमी नहीं बल्कि इनके पीछे क्या है हजारों क्या है आदमी है, मस्जिद वाली क्या है जमात भी है और हम भी हैं। इंशाल्लाह इनका साथ देंगे। कोई क्या है डरने वाला नहीं है, हम डरने वाले सिर्फ एक जात थे, वो जात क्या है ऊपर वाली जात है यानी अल्लाह की जात है। यहाँ कोई क्या है एक मखलूक दूसरे मखलूक से डरने वाली नहीं है। इंशाल्लाह हम इनका भरपूर साथ देंगे और इनका साथ देते रहेंगे और अब भी साथ देंगे और आइंदा भी साथ देंगे इंशाल्लाह तबारक व तआला। और भरत सर
सुपर पालना का काम दिए थे, वो कर लेके जा रहे थे। हमें रात को मैं महबूब भैया, गोरा जाबिद बोलने वाला और यूनुस बोलने वाला हमारे ऊपर अटैक करा और मेरे को भी गंदे गंदे गाना यूज करा। तू क्या उसके जा रही ऐसा, मेरे साथ भी आ, ऐसा ऐसा बोल के बोला। और भैया को बहुत से ज्यादा मारे, चाकुआ और राडा लेको मारे। भैया बहुत ज्यादा टार्चर कर रहे हैं हमारे को। इन्हों सब जने इम्तियाज को भी उन्होंने मारे। गोरा जाबिद तो उन्होंने पागल हो गए, उन्होंने मेंटली डिस्टर्ब हो गए, उन्होंने उनके मारा उनको सब जने। यूनुस भी गोरा जावेद मिलको मेरे भाई को भान को मारे। हमें भी क्या चिड़िया मल्ले को बैठे नहीं क्या। एसी मोहन रेड्डी के सपोर्ट को उन्होंने बोल को नो बल्ला का उचकती हैं क्या। हमें भी क्या झुकने वाले, हमें से नहीं बहुत तो नो बल्ला का उचक रही। हर एक को हमारे घर ने आको भी वार्निंगा दिए उन्होंने। हमें टीडीपी में कर रही बोल को हमारे को भी आकर बल्ला का वार्निंगा दिए रहो क्या। हमें भी किसके सामने हमें भी झुकने वाले, हमें से नहीं रहो। గత రాత్రి 10వ వార్డులో జరిగిన వివాదానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బాధ్యులని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తారా అని తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గత రాత్రి 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు యాదవ్, మన్సూర్ అలీఖాన్, పరమేష్ తదితరులు మాట్లాడుతూ గత రాత్రి నగరంలోని 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకుడిపై దాడి చేసింది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా వారి పార్టీ కార్యాలయంపై దాడులు చేసుకుని దీనికి బాధ్యులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను బాధ్యుడును చేస్తూ విమర్శించడం ఆ పార్టీ నైజాన్ని తెలియజేస్తుందని చెప్పారు. గత రాత్రి జరిగిన సంఘటనకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బాధ్యుడిగా చెబుతున్న వైసీపీ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ఇండ్లపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తారా అని చెప్పి ప్రశ్నించారు. గతంలో కర్నూలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగాయని, వీటికి అప్పటి ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారని, ఆయనది దాడులను ప్రోత్సహించే తత్వం కాదని వివరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాది శవాలపై ప్రారంభమైందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులపై దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా రౌడీలు, గూండాలని, వారు దాడులు చేయడం తప్ప ప్రజలకు సేవ చేసే తత్వమే కాదని వివరించారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని వివరించారు. ముఖ్యంగా 10వ వార్డులో గత 25 సంవత్సరాలుగా రౌడీయిజం చేస్తూ వైసీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో ఈ వార్డులో జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో తమ పార్టీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్పై దాడికి పాల్పడ్డారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం మానుకోకపోతే గత ఎన్నికల్లో 151 సీట్లు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య పూర్తిగా 11కు పడిపోయిందని, ఈసారి ఒకే ఒక్క స్థానానికి కూడా పరిమితం అవుతుందని వివరించారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై ఆరోపణలు చేయడం మానుకోవాలని, సాధ్యపడితే కర్నూలు నగరంలో ఏదైనా అభివృద్ధి గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడితే దానిని ఎదుర్కొనేందుకు తమ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు వార్డులో జరిగినటువంటి ఈ దౌర్జన్యకాండ అందరూ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో జరుగుతున్న పరిస్థితి ఏమంటే 25 సంవత్సరాలుగా కూడా ఒక కుటుంబం రౌడీజం చేస్తూ ఈ ప్రాంతాన్ని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళు రాజ్యం ఏలడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు భయం పుట్టుకునిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా భరత్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కర్నూలు నగరంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, విద్యా వైద్యం వారికి అందాలన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని చూసి జీర్ణించుకోలేకపోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి.
ఓడిపోయిన తర్వాత ఆయనకు భయం పుట్టుకునింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్. అతని ఈ వైఎస్ఆర్ పార్టీ అనేదే శవాల మీద పుట్టినటువంటి పార్టీ కాబట్టి వారు ఏమైనా చేస్తారు. ఈ సుపరిపాలన ముందడుగు అనే కార్యక్రమం ప్రతి ఇంటికి తీసుకుపోయి జరిగినటువంటి అభివృద్ధిని తెలియజేసే కార్యక్రమంలో మా వార్డు నాయకుడు ఇన్ఛార్జ్ అయినటువంటి మెహబూబ్ ఖాన్ గారిని ఏ విధంగా అయినా కానీ అడ్డుకోవాలని చెప్పేసి ఈ లోకల్ నాయకులు, లోకల్గా ఉన్నటువంటి రౌడీలు, ఈ పార్టీలో ఉండేదంతా రౌడీలే, రౌడీలు, దోపిడీదారులు, దొంగలు, వైసీపీ అంటేనే వాళ్ళు గుర్తుకొస్తారు. మరి ఆ పార్టీ డిఎన్ఏ ఏమో తెలియదు కానీ దాన్ని టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీకి ఓటేస్తే కూడా వాళ్ళు మారిపోతున్నారు. మరి ఆ పార్టీ గురించి, ఆ డిఎన్ఏ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఈ యొక్క పాలన ప్రజల్లోకి పోతే 25 సంవత్సరాల అటువంటి వీళ్ళ అధికారం కోల్పోతామన్న ఉద్దేశంతో మా నాయకుల మీద ఆడపిల్లలతో పాటు ఆయన ప్రచారం చేసుకొని వస్తుంటే దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఆఫీసుని పగలగొట్టని చెప్పేసి వాళ్ళ నాయకుడు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మా వాళ్ళు ఏదో దౌర్యాన్ని చేసినట్టు మాట్లాడడం, రౌడీజం మా వాళ్ళు చేసినట్టు మాట్లాడడం, అంటే ఇదంతా కూడా మార్క్. మేము వచ్చేసి మా గవర్నమెంట్కి తెలియజేస్తాం, అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆదేశాల మేరకు. దాంట్లో భాగంగా మా వాళ్ళు పోయి చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చక, అంటే గతంలో వాళ్ళు వచ్చేసి వాలంటీర్లను పెట్టి, సచివాలయాలు పెట్టి, తర్వాత మా మీద దాడులు చేసి డీటీసీలకు దొరకపోయి సాక్షాత్ నేను కార్పొరేటర్ని నాలాంటి వాళ్ళనే కొట్టి మాకే దిక్కు లేకపోయా. లాస్ట్కి మా టీజీ భరత్ గారు వచ్చేసి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడా రౌడీలను కానీ వాళ్ళని తయారు చేసే లక్షణం ఆయన దగ్గర లేదు. ఆయన డిఎన్ఎల్ లేదు, తర్వాత ఆ కుటుంబానికే లేదు. అసలు మీరే మా ఆఫీసుల వల్ల కొట్టుకొని మా వాళ్ళని కొట్టి హాస్పిటల్లో పడేసి మళ్ళా మా వాళ్ళ మీదనే తోసేయడం అనేది చాలా దారుణం అండి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అప్పుడు చూసాం అసలు ఎంత దారుణం అంటే ఆ పరిస్థితిని మేము చూడలేకపోయాం అసలు. అంటే కార్పొరేటర్ కూడా మేము చూశాను కాబట్టి, నా మీద దాడి చేసినారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను కాబట్టి అంత దాడి చేస్తూ మళ్ళీ ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు. అంటే మేము చేస్తున్నది అప్పుడైనా ఇప్పుడైనా సరే ప్రజల కొరకే. టీజీ భరత్ గారు లోకల్గా చూడండి ఒక్కసారి, శానిటైజేషన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, తర్వాత వచ్చేసి ఈ లైటింగ్ విషయంలో కానీ, అభివృద్ధి సంక్షేమం రెండిట్లో వారు వచ్చేసి టౌన్లో ఉన్నట్టు ఒక్క క్షణం కూడా ఆఫీస్లో ఆయన సొంత పనులు కాకుండా ప్రజల కొరకే కష్టపడుతుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి మీద నిందేయడం చేయడం లేదని చెప్పడము, తర్వాత ఏదో ఆడేడపోయి కొంచెం ఫోటోలు పెట్టడం వైసీపీ వాళ్ళు ఈ ఏదో కొంచెం కనపడితే ఆ విధంగా చేయడము, బురద జల్లడం అనేది చాలా దారుణం. నా మీద 200 మందితో దాడి చేశారు. ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు నేను మీ మీద అడగదలుచుకున్నాను. అంటే మా మంత్రి మీద బురద జల్లుతున్నారు మీరు కూడా చూసుకోండి ఏం జరుగుతుంది. ఇమ్తియాజ్ అనే ఒక పిల్లోని ఇక్కడ 10th వార్డులో కొడితే ఈ రోజు ఆ పిల్లోడు సృహలో లేడు, మెంటల్ మాట్లాడతాడు. ఎవరు కొట్టారు అని తెలుసుకోండి మీరు ఒకసారి. ఎవరు ఇదంతా చేస్తున్నది? ఉస్మానియా గ్రౌండ్ లో దాదాగిరి, ఎవరిని ఆడనియరు, వాళ్ళు చెప్పిన వాళ్ళే ఆడాలా. 2022లో నా సొంతం వెహికల్, వాటర్ వెహికల్ అదే రౌడీ షీటర్ ధ్వంసం చేశాడు. ఆ రోజు మీ నాయకుడు ఉన్నాడు, మీ వైఎస్ఆర్సీపీ ఉంది, మా మీదనే కేసు ఉంది వైఎస్ఆర్. ఇప్పుడు కూడా అటెండ్ అవుతున్నాడు మా అన్న, ఎఫ్ఐఆర్ ఉంది. దానికి మీరు జవాబు ఇవ్వాలా అని చెప్పి నేను మీకు సభముఖంగా అడుగుతున్నాను. ఆ రోజుల్లో ఎన్ని దాడులు జరిగితే అన్ని దాడులకు మీరు జవాబుదారీగా ఉంటారా అని చెప్పి అడుగుతున్నాను. ఈ రోజు మీరు అడుగుతున్నారు, మా మంత్రి గారు కష్టపడుతుంటే, కర్నూలు ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా బతుకుతుంటే మీరు అడుగుతున్నారు ఏం చేస్తున్నారు, మీరు బాధ్యత వహిస్తారా అని. మీరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు? ఈ రోజు వక్ఫ్ బోర్డు భూమిలో 62లో మీ నాయకుడు కబ్జా చేసి ఇండ్లు కడతలేడా అని మీకు సభముఖంగా ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా. మీరు పోయి ఆడ ఒకసారి చూడండి ఏం జరుగుతుందో అని. అవన్నీ చూడకుండా మా నాయకుడు ఏదో కష్టపడుతుంటే, మా పరిపాలన బాగుంటే 80% మేము ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకొని ఈరోజు తొలి అడుగు ప్రోగ్రాం చేస్తుంటే మీకు కడుపు మంట. నగరపాలక సంస్థ నూతన కార్యవర్గం ఏర్పడి 4 సంవత్సరాలైనా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని నగరంలోని 24వ వార్డు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బాధ్యతలు చేపట్టాక సంవత్సర కాలంలోనే ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో తమ వార్డులో జరిగిన అభివృద్ధి పట్ల స్థానిక కార్పొరేటర్తో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో నగరంలోని 24వ వార్డుకు అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ను ఎన్నుకోవటమే ఆ వార్డు అభివృద్ధికి అవరోధాలు ఎదురయ్యాయి. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్ ఉండటం వల్లే ఈ వార్డు అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు అధికారులు పక్కన పెట్టారు. ఎన్నోసార్లు ఈ వార్డు కార్పొరేటర్ తమ వార్డు సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ పాలకవర్గం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అయితే సరిగ్గా సంవత్సరం క్రితం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎన్నిక కావటం, అలాగే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో ఈ వార్డు దశ మారిపోయింది. గతంలో ఈ వార్డులో తన వార్డు పర్యటనకు వచ్చిన సందర్భంగా పర్యటించిన అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న టీజీ భరత్ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని తెలుసుకున్న ఆయన తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో పాటు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ 24వ వార్డుకు సంబంధించిన సమస్యలను కేవలం ఏడాది కాలంలోనే పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్ రమణమ్మ, స్థానిక టీడీపీ నాయకుడు స్వామిరెడ్డి చెప్పిన సమస్యలతో పాటు స్వయంగా తాను తెలుసుకున్న సమస్యలను ఆయన ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నారు. కేవలం 1 సంవత్సరం కాలంలోనే ఈ వార్డులో ఏకంగా 2 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయి. అధ్వాన్న రహదారులు, అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి కాలువల వ్యవస్థ, దీనికి తోడు ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్య, ఇలా అనేక సమస్యలు ఈ వార్డు ప్రజలను ఎంతో కాలంగా వేధించాయి. అయితే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రధానంగా ఈ వార్డులో మురికి నీటి కాలువల నిర్మాణం, వాటిలో పూడికతీత పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే వార్డు పరిధిలో అన్ని వీధుల్లో రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యను కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించి పరిష్కరించారు. కేవలం ఒకే 1 సంవత్సర కాలంలో అంతవరకు అభివృద్ధి అంటే తెలియని ఈ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభివృద్ధి చేసి చూపించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ, తమ వార్డులో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఆయన సహకారంతో ఇప్పటి వరకు కేవలం సంవత్సర కాలంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. తమ వార్డులోని వీధుల్లోనూ రహదారుల నిర్మాణం, మురికినీటి కాలువల నిర్మాణం, విద్యుత్ స్తంభాల సమస్య, ఇలా అన్ని సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఇప్పటికీ 60% పనులు పరిష్కరించామని, రానున్న కాలంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో 100% పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గతంలో వార్డు పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్ని సమస్యలను పరిష్కరించి తమ వార్డుని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఇందుకు గాను వార్డు ప్రజల తరపున రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. మేము ఇక్కడ కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు పూర్తయింది. కానీ 3 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేక, మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఎలాంటి గవర్నమెంట్లో మాకు పనులు కాలేదు. అలాగే మున్సిపాలిటీలో చెప్తే కూడా మాకు పనులు ఏం చేసేవాళ్ళు కాదు అప్పుడు. కానీ మాకు గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరానికి దాదాపు 2 కోట్ల వరకు చేపించాను. అది కూడా కాలువలు, రోడ్స్, కరెంటు పోల్లు దాదాపు 2 కోట్ల వరకు చేపించాము. ఇప్పుడు ప్రస్తుతం కూడా మన మెయిన్ రోడ్డు మీద వర్క్ నడుస్తుంది. అది కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. అలాగే ఒక 60% వర్క్లు 1 సంవత్సరం చేయగలిగాము. మాకు ఈ సంవత్సరం టైం ఉంది. ఆ సంవత్సరంలో కూడా మొత్తము కాలువలు కూడా పూర్తి చేస్తాము. రోడ్ల పనులు మాది ఉన్నాయి, రోడ్ల పనులు ఒకటి పెండింగ్ ఉన్నాయి. మా అయ్య సహకారంతో చేస్తే కానీ ఆయన ఆధ్వర్యంలో ఈ రోడ్ల పనులు కూడా పూర్తి చేస్తానని ఈ మహిళలందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఇక్కడ మనకు బిలాల్ మసీద్ దగ్గర కొంత, అలాగే గౌషా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ కొంత పని మిగిలి ఉన్నది. ఆ మిగిలిన పని కూడా మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన కూడా దానికి స్పందించారు. ఆ స్పందించాక టెండర్స్ పిలిచలేదు. ఆ టెండర్ కూడా తొందరగా పిలుస్తామని చెప్పారు. అది పిలిస్తామని మాకు దాదాపు 80% వరకు పూర్తవుతుంది. అలాగే ఈ సంవత్సరం లోపల ఖచ్చితంగా 100% పూర్తి చేస్తామని చెప్పుకుంటున్నాను.
అదే మా ఒక మినిస్టర్ గారు ఆర్డీసీలో పనిచేస్తున్నాడు, మాకు మేము చెప్పిన ప్రతి లెటర్ కూడా మాకు స్పందించి కమిషనర్ గారికి వెంటనే దానికి ఫార్వర్డ్ చేసి కమిషనర్ గారితో మాట్లాడుతున్నాడు, కమిషనర్తో పని చేపిస్తున్నాడు. ఆ పని చేయించిన కాబట్టే ఈరోజు మాకు ఒక 60% వరకు జరిగింది. ఆ మినిస్టర్ గారు నిజంగా మేము ఈ వార్డు ప్రజలందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా ముస్లిం మైనారిటీ విద్యార్థులు చదువును మధ్యలో వదిలేయకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు ఉపకరణాలను అందజేశారు. విద్యారంగ అభివృద్ధికి తాను చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కర్నూలు నగరంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉర్దూ మీడియం బాలుర హైస్కూల్కు 3 విద్యా వాలంటీర్ల జీతాల కోసం తన స్వంత నిధుల నుంచి ప్రతి వాలంటీర్కు 3,000 చొప్పున 9,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. పర్మనెంట్ టీచర్లు నియమించే వరకు తానే వారి జీతాలు భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే దిశగా 15,000 విలువైన విండోస్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అలాగే విద్యార్థులకు 15,000 విలువైన నోట్బుక్స్, కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ సామాగ్రి, స్కేల్స్ తదితర స్టేషనరీ సరఫరా చేశారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ఈ రోజు పిల్లలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు మనకున్న సామర్థ్యాన్ని బట్టి మద్దతు ఇవ్వడం మన సామాజిక నైతిక బాధ్యతగా భావించాలని, ముస్లిం మైనారిటీల విద్యార్థులు ఎలాంటి కష్టమైన పరిస్థితిలోనైనా చదువును విడిచిపెట్టకూడదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త న్యూస్ ఎడిటర్ సయ్యద్ మహమ్మద్ పీర్ నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేక్ మన్సూర్, పాఠశాల హెడ్ మిసెస్ ఆసిఫా షాహీన్, మాజీ కార్పొరేటర్ జి సుందర్ మరియు జిల్లా ఎస్సీ ఎస్టీ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ షేక్ మున్వర్ తదితర ప్రముఖులు హాజరై ఈ మంచి కార్యక్రమాన్ని అభినందించారు. अगर आप देखें तो चंद महीनों से मैं गवर्नमेंट स्कूलों का पहले से भी जो आईजी रहा, जब ना सिर्फ उर्दू स्कूलों का, पूरे गवर्नमेंट स्कूल्स जहाँ गरीब गोजर बच्चे पढ़ते हैं, मैं भी गांव में पढ़ा हूँ और मेरे वालिद साहब टीचर थे, तो मैं एक ज़िंदगी का एक मकसद बना के चल रहा हूँ कि पूरे गवर्नमेंट स्कूल्स को इम्प्रूव करूँ और फैसिलिटीज़ हो इंफ्रास्ट्रक्चर के तहत। खुसूसन मैं देख रहा हूँ उर्दू स्कूल्स, एक बार मैं हमारे लोकेश साहब से भी मैं डिस्कस कर चुका हूं और ये पॉइंट्स भी मैं यहाँ के टीचरों की कमी, उर्दू स्कूलों में जो हालात हैं उसकी, एक बार मैं अपॉइंटमेंट लिया था, गवर्नमेंट स्कूलों की तफसील से डिस्कशन उनसे हुई और ये भी मैं इंशाल्लाह करूँगा। और यहाँ मैं चाहता हूँ, मैं यहाँ का बहुत खुशी हुई बच्चों को मिलकर, वो बच्चे जो उनकी तमन्नाएं जो इजहार कर रहे थे, 5 क्लास की लड़की, आप भी सुने हैं कि भाई जैसा कि सोफिया कुरैशी हमारी बेटी जो आर्मी में हमारा नाम रोशन कर रही है, हम सिर्फ कौम का ही नहीं पूरे हिंदुस्तान का नाम एक बेटी हमारी रोशन करी है। ऐसे बच्चियाँ बनना चाह रहे हैं। हम आर्मी में ऑफिसर बनेंगे, पुलिस ऑफिसर बनेंगे, डॉक्टर बनेंगे, टीचर बनेंगे, ये इनके ख्यालात हैं, ऊंचे दर्जे के ख्यालात हैं। तो मैं उनके वालिदैन से चाहूँगा कि भाई ये पढ़ाएं बच्चों को और हमारी जिम्मेदारी है। जैसा कि నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేసిన హమీద్ సతీమణి హజ్మత్ బీకి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడం అభినందనీయమని నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు వారు టీడీపీ మైనారిటీ నేత హమీద్ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు హమీద్ సతీమణి శ్రీమతి హజ్మత్ బి ఎన్నికైన నేపథ్యంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు హమీద్కు పలువురు టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, మైనారిటీ విభాగం నాయకులు జహంగీర్, మెహబూబ్, ఖాజా మెహద్దీన్, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ విజయానికి టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు హమీద్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన చేసిన కృషిని గుర్తించి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన సతీమణికి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు పదవిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వచ్చేలా సహకారం అందించారని తెలియజేశారు. ఇందుకు గాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలు నగరంలో తను నమ్ముకున్న వారికి పదవులు ఇప్పించడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని తెలియజేశారు. టీజీ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, వారికి న్యాయం జరిగి తీరుతుందని తెలియజేశారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధికి హమీద్ సతీమణి హజ్మత్ బి కృషి చేస్తుందని తెలియజేశారు. అనంతరం టీడీపీ మైనార్టీ విభాగం నాయకుడు హమీద్ మాట్లాడుతూ తన సతీమణి హజ్మత్ బికి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు పదవి వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలియజేశారు. తనను అభినందించేందుకు వచ్చిన వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఒక్కసారి కమిట్ అయినాడంటే దానికోసం ఆయన ఎంత తీవ్రంగా పోరాడతాడు, దాన్ని సాధించే గుణం ఉన్నటువంటి మా నాయకుడు టీజీ భరత్ గారు. ఈరోజు ఆయన మాకు ఎలక్షన్స్ ముందు కూడా మా యొక్క మైనార్టీస్ యొక్క అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను, వారి అభివృద్ధికి నేను ముందు ఉంటాను అని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన పరంగానే ఈరోజు మా హమీద్ భాయ్ గారి యొక్క నాయకత్వాన్ని ఈరోజు బలపరుస్తూ మార్కెట్ చైర్మన్ రావడం అంటే చాలా మాకు అందరికీ యావత్తు కర్నూలు ముస్లిం సమాజానికి ఒక మంచి మెసేజ్, మంచి గిఫ్ట్ ఇచ్చారు టీజీ భరత్ గారు. इतने जनों का जो है बहुत जने खिलाफ भी थे, बहुत जने साथ भी थे, लेकिन भरत साहब की जो अल्फाज थे, भरत साहब का कमिटमेंट था, वो दूसरा कौन भी नहीं कर सकते थे भाई, वो सिर्फ टीजी भरत साबित कर सकते थे. शुक्रिया, मैं बहुत बहुत दिल से शुक्रिया अदा करता हूँ. और इंशाल्लाह मैं एक बोल सकता हूँ कि हमारे जितनी भी मुस्लिम कम्युनिटी है, माइनॉरिटीज़ है, उनको सबको भी बोल सकता हूँ कि जो आदमी अपनी बात पे ठहर सकता है, जो अपनी बात पे जो रह सकता है, इंशाल्लाह उन कभी बात पर पलट भी नहीं सकता. उसके ऐसे लीडर हमारे पास है, हमारे साथ है. इनका मैं कितना भी शुक्रिया अदा करूँ तो कम है. कितना ख्याल करके आगे करके काम कर रहे हैं और इंशाल्लाह और आगे करके भी काम करेंगे. टीजी भरत सर का मैं सर का भी दिल से शुक्रिया अदा करता हूँ. हमीद भाई जितना मेहनत जो माइनॉरिटी लीडर्स में जो काम करे, हमीद भाई इलेक्शन से पहले भी इलेक्शन के बाद भी जो आज भी अल्लाह उनके आज जो मेहनत जो करें उनको कामयाब करे अल्लाह. मैं और हमारे हमीद भाई को दिल से मैं दुआ करूँगा आगे चल को और उनको नजरबंद से बचाओ अल्लाह. आगे चल को जो कामयाब जो भरत साहब जो हमारे टीजी भरत साहब जो जिम्मेदारी दी, जो जिम्मेदारी से दिले हमारे सार का भी मैं शुक्रिया अदा करता हूँ. आगे चल को भी हमारे हमीद भाई को आगे चल कर कामयाब करो अल्लाह. सेक्रेटरी महबूब भाई जो हमारे माइनॉरिटी टीम के लिए जो बैक पुश करते हुआ मेहनत करे, हमारे जहांगीर भाई लायर साहब और साथ ही साथ और पूरा हमारा टीम डोर टू डोर नारा हमारा टीजी भरत हमारा कॉन्सेप्ट लेकर डोर टू डोर माइनॉरिटीज़ में फिरे और यहाँ तक कि गैरों में भी फिरे. और वो फिरने का बैक पुश पूरा हमारे टीजी भरत साहब भी हमारे को इतना ये बड़ा टीम माइनॉरिटी का टीम हो, इतना कौन नहीं फिरे. हमारे माइनॉरिटी टीम को और हमीद भाई को, हमारा टीम को, हर एक को शुक्रिया अदा करे भरत साहब. इनके वास्ते बहुत सा काम करे माइनॉरिटीज लीडर में. जो भरत सर जो पक्का वादा किया था वो वादे के बराबर इंशाल्लाह हमारे आदमी को ये पोस्ट आया, हमारे को बहुत बड़ी खुशी हुई. बस अस्सलाम वालेकुम. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.